హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసి ఇది వంకాయ ఫ్రై అని మీకు అర్థమై ఉంటుంది. బట్ ఇది ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందండి. దీనికి మనకి 1 కిలో వంకాయలకి ఒకే ఒక ఉల్లిపాయ సరిపోతుందండి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. బాణీ పెట్టుకొని దాంట్లో 3 స్పూన్లు ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసుకొని మనం దాంట్లో వేసుకోవాలి. వంట చేస్తుండగా మధ్యలో మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారండి. అది కూడా మీకు వీడియోలో వస్తుంది. ఆ గెస్ట్ ఎవరో చూడండి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ గెస్ట్ని చూసి. ఇప్పుడు వంకాయల్ని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అందులో వేసేసి దాన్ని కొంచెంసేపు మగ్గనిద్దాం. వంకాయలు మగ్గుతున్నప్పుడే మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని కొంచెం సేపు మళ్ళీ మగ్గనివ్వాలి. ఈ మగ్గుతుండగానే మనం మళ్ళీ కొంచెం అందులో సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ కొంతసేపు మూత పెట్టుకొని బాగా మగ్గనిద్దామండి. ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు కూడా వేసుకొని దాన్ని కొంచెం మగ్గనిద్దాం. ఈలోపు మా గెస్ట్ని కూడా చూసేయండి. ఆవండి ఎంత హ్యాపీ అనిపించిందో. అది మేము వంటగదిలో ఉంటే ఇంట్లోకి వచ్చి నేను అక్కడ ఒలిచిపెట్టిన పుదీనాని పెట్టుకున్నాను. మొత్తం పుదీనా మొత్తం తినేసి ఇల్లంతా తిరిగి అందరితోనూ ఎంజాయ్ చేసి ఆడుకుని వెళ్ళిందండి. చాలా హ్యాపీ అయిపోయింది మాకు. అసలు అది ఎలా ఇంట్లోకి వచ్చిందో కూడా తెలియలేదు మాకు. అసలు చాలాసేపటి నుంచి ఇంట్లో ఉందండి. అది చాలాసేపు ఉంది. మాకైతే ఎంతో హ్యాపీ అయింది. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మీకు ఆవు వచ్చిన క్లిప్పింగ్ ఎలా అనిపించింది అనేది కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఇప్పుడు మనకి వంకాయ కూరకి కావాల్సింది ఒక పొడిని తయారు చేసుకుందాం. దానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పీనట్స్, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలండి. మొత్తం ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకొని పౌడర్ని రెడీ చేసుకొని పౌడర్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాం. ఈ పొడి వేసుకొని మనం ఫ్రై చేసుకోవడం వల్ల మీకు చాలా స్పెషల్ టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ ఇవ్వండి. ఇప్పుడు కూర ఎలా ఉందో చూద్దాము. అందులో మనకు కొంచెం కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మనం పొడి చేసుకున్న పొడిని మనం దాంట్లో వేసి బాగా దగ్గరికి అయ్యేంత వరకు మొత్తం కలిపి దగ్గరికి అయిన తర్వాత దించుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. దీన్ని వైట్ రైస్తో కానీ చపాతీతో కానీ పెరుగన్నంలో కానీ చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అండి. ట్రై చేసి ఎలా ఉందని చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.